శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభ మంగళవారం, సూర్య ఉదయం, తిథి చవితి, సంకటహర చవితి. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దైవారాధన పూజలు చేయించుకోవచ్చు, కుజుడిని శాంతింపజేసుకోవచ్చు. అలాగే శని భగవానుడు పంచమ రాశిలో ఉండడం వల్ల మీరు సంకటహర చవితి సాయంత్రం వినాయక స్వామి దైవ ఆరాధన పూజలు కూడా చేయించుకోవచ్చు. ఈరోజు శుభకరమైన చతుర్థ కూటమిలో ఉన్న గ్రహాలు: రవి 29 డిగ్రీలు, బుధుడు 18 డిగ్రీలు, కుజుడు 5 డిగ్రీలు, శుక్రుడు 2 డిగ్రీలు. అంటే 4వ స్థానంలో ఉన్న చతుర్థ కూటమిలో ఉన్న గ్రహాల వల్ల తులారాశి వారికి శక్తివంతమైన, సంతోషకరమైన అనేక విషయాల్లో విజయ శిఖరం కలగబోతుంది. నూతన వాహనాలు కొనుక్కోవడం, నూతన ఇల్లు ప్రారంభించడం, అలాగే కట్టిన ఇల్లు కొనుక్కోవడానికి కలిసి వచ్చే రోజులుగా ప్రారంభమైనది. ఉద్యోగం లేని వారికి గవర్నమెంట్తో సంబంధించిన ఉద్యోగాల్లో కూడా పరీక్షల్లో విజయం సాధించి గవర్నమెంట్ ఉద్యోగాలలో ప్రవేశం జరగబోతుంది. ఇది శక్తివంతమైన తులారాశికి ఉత్తరాయణములో ఇచ్చిన, మాఘమాసములో ఇచ్చిన శుభ ఫలితం. అలాగే ఈరోజు సూర్య భగవానుడు చివరిగా మకర రాశి నుండి పంచమ రాశిలోకి శని భగవానుడు స్థానంలో చేరారు. ఇన్ని రోజులు తులారాశి వారికి కొద్దిమంది చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రాల్లో కొన్ని నక్షత్రములో పుట్టిన వారికి పంచమ రాశిలో శని భగవానుడు వేగవంతం లేక ఏ కార్యక్రమాలు చేయాలన్నా, విజయ శిఖరం కలిగించుకొని రావాలన్నా ఆత్మ బలం, ధైర్యం చాలక ఇబ్బందులు పడుతూ ఎవరితో చెప్పుకోలేని, కొన్ని సమస్యలను పరిష్కరించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు తులారాశి వారు. ఇంకా సూర్య భగవానుడు పంచమ రాశిలోకి ఈరోజు చేరడం జరుగుతుంది. అందువల్ల పంచమ రాశిలో శని, రవి కలియడం వల్ల మిశ్రమ ఫలితము, అలాగే శుభ ఫలితం రెండు ఎదురు చూడవచ్చు. ఎటువంటిదంటే కొద్దిగా అనవసరమైన కొన్ని ఇబ్బందులు, ఇతరులతో మాట్లాడడం, వాళ్ళని ఇబ్బందులు కలిగించుకోవడం, వాళ్ళు మనల్ని విమర్శించడం, ఇలాంటిది జరుగుతుంది. కొద్దిమందిని మనమే మార్పులు చేసుకొని వాళ్ళకు మంచి సలహాలు ఇవ్వడం, వాళ్ళ అభివృద్ధికి మనం సహాయపడడం, ఇలాంటిదన్నీ కూడా మనం చేయడం వల్ల శుభ ఫలితం ఎదురు చూడొచ్చు. ఈ సూర్య భగవానుడు పంచమ రాశిలోకి వెళ్ళి తను చూపు లాభస్థానం పైన పడడం అంటే తులారాశి వారికి ధన ప్రవాహానికి సంబంధించిన విషయానికి సూర్యుడు ఇన్ని రోజులు శనిచే చూడబడుతున్న సమస్యలు పరిష్కారం కాలేని సమస్యలు పరిష్కారం అవ్వడానికి సూర్య భగవానుడు లాభస్థానాన్ని వీక్షించారు. ఇది శుభతరుణం. అలాగే ఇక్కడ గురువు కూడా 5వ చూపుగా అదే లాభస్థానాన్ని వీక్షించడం. అందువల్ల మనం పాత బకాయిలు ఎవరికన్నా ఇచ్చుంటే ప్రయత్నం చేయండి, మీకు శుభ ఫలితం వస్తుంది. అలాగే వ్యాపార రంగంలో పెట్టుబడి పెట్టడానికి భూమి పైన కానీ, ఆభరణాల పైన కానీ, స్టాక్ మార్కెట్ పైన కానీ ఎక్కడైనా పొదుపు చేసి డబ్బు పెట్టుకోండి. డబ్బులు ఉన్నప్పుడే సరి చేసుకునే అవకాశం ఉంటుంది. తదుపరి డబ్బు రాని వాళ్ళు కూడా ప్రయత్నాలు చేయండి, ఖచ్చితంగా వస్తుంది, దాంట్లో సందేహమే లేదు. ఈరోజు ఈ చతుర్థ కూటమి గ్రహాల వల్ల సాంఘికంగా మీ హోదా పెరగగలదు. మీరు మీ భూమి, వాహనం మరియు సంపదలు పొందగలరు. అధికారుల వలన లాభాలు ఉండవచ్చును. మీ సోదరులు మరియు సహ ఉద్యోగాలతో కలిసి ఉండడం ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. ఈ సమయమునందు మీ కోరికలు నెరవేరగలదు. మీ వ్యక్తిత్వం, కృషి వలన విజయాలు ఉండగలవు. ఏదైనా వివాదం ఉండిన యెడల మీకు విజయం లభించగలదు. అది శుభగ్రహాల యొక్క ఫలితాలు సంపూర్ణంగా వివరించబడినది. ఈరోజు ఉద్యోగస్తులకి తిరుగులేని విజయం ప్రారంభమవుతా ఉంది. మీరు, మీ అధికారులు, మీ తోటి
ఉద్యోగస్తులతో కలిసి అనేక విషయాల్లో సమస్యలు ఉన్న కొన్ని విషయాల్లో కూడా మీరు సామరస్యంగా దాన్ని పూర్తిగా నివారించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. పరిశ్రమలో పనిచేస్తున్న వారికి శుభ ఫలితం ఉంటుంది. అలాగే ఐటీ రంగంలో పనిచేసుకున్న వారికి కొన్ని ఇబ్బందులు జరిగిన వాళ్ళకి కూడా మార్పులు కనబడడానికి కూడా అవకాశాలు ఉంటుంది. ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వారికి అత్యంత శుభకరమైన వ్యాపార రంగంలో ఆటంకాలు, అడ్డంకులు, మోసపూరితనమైన కొన్ని తులారాశి వాళ్ళు ఇంకా రాబోయే కాలంలో మీరు అడుగు ఆత్మవిశ్వాసం రెట్టింపు సంఖ్య అయినది, గ్రహాల అనుగ్రహం మీకు తోడైనది. మీరు మెల్లగా వాళ్ళతో ఎవరితో ఎటువంటి విషయాలైనా చాకచక్యంగా చాలా ఆలోచనలు చేసి ఇతరుల సలహాలు తీసుకుని ముందడుగు వేయండి. అన్ని సమస్యలు పరిష్కారం అవుతుంది. ఈరోజు తులారాశి వారికి ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగ్గా ఉంటుంది. అలాగే విద్యారంగంలో ఉన్న వారికి శుభ ఫలితం. ఈరోజు గోచార ఫలితం ఆశించిన కొంత రాబడి ఉంటుంది. బంధువులు సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వ మార్గంలో ప్రయోజనం ఉంటుంది. కొత్త వాహనాలు కొనుగోలు చేసి ఆనందిస్తారు. పాత సమస్యల నుండి ఒత్తిడులు తగ్గుతాయి. మీరు మీ పనికి విలువ పొందుతారు. అనుకునింది నెరవేరుతుంది. గౌరవించదగిన రోజు. అదృష్ట దిశ ఉత్తరము, అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు పింక్. చిత్తా నక్షత్రం ఆదాయాలు ఉంటాయి. స్వాతి నక్షత్రం శుభదినం. విశాఖ నక్షత్రం కష్టాలు తీరిపోతాయి. ఈరోజు తులారాశికి సాధారణ ప్రయోజనాలు. ఈరోజు మిమ్మల్ని ఆనందం మరి ఉత్సాహంతో చూస్తుంది. మీలో అధిక స్థాయి ఉత్సాహం కనిపిస్తుంది. మీరు అభివృద్ధి పదములో పయనిస్తారు. వృత్తి మరియు వ్యాపారం. మీ పని సానుకూలత ఫలితాలు పూర్తి ప్రయత్నాల ద్వారా సాధ్యమవుతాయి. మీ పనికి అభినందనలు లభించును. మీరు కూడిన కొన్ని వ్యాపార రంగంలో నూతన వ్యాపారాలు చేసి అనేక లాభాలలో ఈరోజు రెట్టింపు సంఖ్యలో ధన ప్రవాహం ప్రారంభమవుతుంది. అలాగే ప్రేమ సంబంధించిన విషయం. మీరు మీ భాగస్వామి పట్ల ప్రేమపూర్వక భావాలు ప్రదర్శించగలుగుతారు. ఈ చిత్తశుద్ధితో ప్రియమైన వ్యక్తితో లోతైన ప్రేమను కొనసాగించడం మీ సహాయపడుతుంది. మరియు తులారాశికి మనీ మరియు ఫైనాన్స్. మీరు ఆర్థిక విషయాల్లో సంబంధించిన సౌకర్యవంతమైన స్థితిలో మిమ్మల్ని కనుగొనే అవకాశం ఉంది. మీరు శుభ ప్రయోజనాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. తులారాశికి ఆరోగ్యం విషయం. మీరు మరింత ధైర్యము, దృఢ సంకల్పంగా కనిపిస్తారు. ఇది మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మిమ్మల్ని అనుమతించినది. ఇది తులారాశి వారికి గోచార. శ్రీ ఆస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.